నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో మోటార్ వాహనాల షాపులలో ఆర్డీఓ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ధరల పట్టికలను వినియోగదారులకు కనిపించేలా పెట్టాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని డీలర్లపై కేసులు నమోదు చేస్తామని, జరిమానా విధిస్తామని ఓనర్లను ఆర్డీఓ అధికారులు హెచ్చరించారు. తీసుకోబడిన పెట్టాడు. బైక్ ఆధారంగా ఆన్లైన్లో చెప్పిన ఫీజు తీసుకోబడి ఉండాలి. కార్డు ఫీజు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ 13,640. లేదండి 13,640 ఎందుకు వస్తుంది? లైఫ్ ట్యాక్స్ కోసం ఎడిట్ చేస్తాను. రోడ్ సేఫ్టీ ట్యాక్స్ 13,50. మాట్లాడు, పక్క చూడండి, మీరు కరెక్ట్ చేయాలి. ఎవరైనా కానివ్వండి, మీరు ఇక్కడ ఒక బ్యానర్ పెట్టాలి. ఏది వాహనం యొక్క ప్రైజ్ ఇన్వాయిస్ ప్రకారమే ఉంటుంది. తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత, టెంపరీ రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత, హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఉండవు. తర్వాత ఇన్సూరెన్స్ మీరు మా దగ్గర తీసుకోవచ్చు, బయట కొనుక్కోవచ్చు. తర్వాత మీరు కట్టే ప్రతి రూపాయికి మేము బిల్లు ఇస్తాము. మీకు బిల్లు లేకుండా ₹1 కూడా మాకు కట్టకూడదు. నువ్వు ఇక్కడ షోరూమ్ పెట్టినప్పుడు మినిమం రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. డెలివరీ బుక్ ఉండాలి, అడ్వాన్స్ వచ్చే బుక్ ఉండాలి. తర్వాత ఇప్పుడు డీలర్స్ మీటింగ్లో డిటిఓ గారు మీ రేట్లు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఉండే ఛార్జీలు అవన్నీ డిస్ప్లే చేయమన్నారు. ఇక్కడికి జనం రానప్పుడు ఎందుకు పెట్టారు షోరూము? అదే మరి వచ్చినప్పుడు వాడికి తెలియాలి కదా. మీరు కనుక సాయంత్రం లోపు ఇప్పుడు బండి మీరేం పెట్టాలి తెలుసునా? వినండి, ఎక్స్ షోరూమ్ ప్రైజ్ దానికి మీరు ఫిక్స్డ్ ఉండదు. తర్వాత దానిపైన వచ్చే ట్యాక్స్ పర్సెంటేజ్ మారదు కదా. తర్వాత రిజిస్ట్రేషన్, టెంపరీ రిజిస్ట్రేషన్ ఫీజు మారదు కదా, రిజిస్ట్రేషన్ ఫీజు మారదు కదా, హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఉండవు అనేది కూడా అక్కడ పెట్టి ఇక్కడ డిస్ప్లే లేకపోతే 100% నేను రిపోర్ట్ రాస్తా. మీకు ₹1,00,000 ఫైన్తో పాటు టీఆర్ ఆథరైజేషన్ ఇమీడియట్లీ క్యాన్సిల్ అవుతారు. ఎన్ని రోజుల్లో పెడతారు? నాకు ఇక్కడ డిస్ప్లే ఉండాలి పెద్దగా, అండ్ వచ్చిన పబ్లిక్ క్లియర్గా చెప్పాలి. ఇవి తప్ప మేము వసూలు చేయము. దాని మీద కింద ఇంకోటి రాయండి, మేము తీసుకునే ప్రతి పైసాకు వచ్చిన కస్టమర్ రసీదు అడగవలేను. అలా పెట్టకపోతే మాత్రము నేను వస్తాను. నేను దాదాపు రోడ్డు మీద పోయేవాడిని కూడా అడుగుతా, ఎవరో బండి కొన్నావా అని. వాళ్ళ దగ్గర కంప్లైంట్ ఇస్తే మాత్రం ఇమీడియట్ యాక్షన్ చేస్తాం. ప్రవేశపెట్టింది అది బహుశా అందరికి తెలిసే ఉంటుంది, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ అని. ఆ పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ పెంచే దిశగా షోరూమ్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఆ షోరూమ్స్లో అన్నీ మేము బ్యానర్స్ డిస్ప్లే చేయమన్నాము. వాహనం యొక్క రేటు, తర్వాత లైఫ్ ట్యాక్స్ ఎంత వసూలు చేస్తారు, పర్మనెంట్ రిజిస్ట్రేషన్కి ఎంత వసూలు చేస్తారు ఫీజు, టెంపరీ రిజిస్ట్రేషన్కి ఫీజు ఎంత వసూలు చేస్తారు, తర్వాత ఇన్సూరెన్సు వాహనదారుడు, వాహనం కొనుక్కునే వ్యక్తి ఎక్కడైనా కొనుక్కోవచ్చు అనే విషయము, తర్వాత రసీదు లేకుండా ఏ ₹1 కూడా డబ్బు కట్టొద్దు అనే విషయము, ఇవన్నీ వాళ్ళకి ఏ విధంగా బ్యానర్లు డిస్ప్లే చేయాలనేది కొన్ని షోరూములు తనిఖీ చేసి వాళ్ళకి చెప్పాము. వాళ్ళు ఆ విధంగా షోరూములలో డిస్ప్లే చేయకపోతే ఇక మేము తగిన చర్యలు తీసుకొని వారికి జరిమానా విధిస్తాము. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే వాహనదారులు వాహనం కొనుక్కునేటప్పుడు ఆర్టీఓ ఆఫీసులో డబ్బు కట్టాలని చెప్పి పైన వసూలు చేస్తున్నారు. నిజానికి అదంతా మాకు చేరదు, కానీ పబ్లిక్ మమ్మల్ని అనుకుంటుంటారు. కాబట్టి అందులో భాగంగా మేము ఈ చర్యలు తీసుకొని ఆర్టీఓ ఆఫీస్ బాధ్యత ఏమీ లేదు. వీళ్ళు ఏదైనా తప్పు పని చేసినా, అధికంగా వసూలు చేసినా అది షోరూమ్ బాధ్యత అనేది తెలిసే విధంగా అక్కడ బ్యానర్ డిస్ప్లే చేయిస్తున్నాం షోరూమ్ వాళ్ళతో.
ఈ విధంగా మనం నందికొట్కూరు, ఆత్మకూరు, వెలుగోడు అన్ని షోరూమ్లు ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళందరితో ఈ బ్యానర్లు డిస్ప్లే చేపిస్తాము. దాని ద్వారా మాకు పీపీపీలో కొంత పాజిటివ్నెస్ పెరుగుతుందని ఆశిస్తున్నాం.